చూస్తున్నాం అన్న, మరోవైపు వనపర్తి ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. ఒకవైపు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చాము, కానీ మీరేమో ఆ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడంలో వినియోగించుకోవడంలో వెనుకబడిపోతున్నారంటూ కూడా విమర్శలు చేస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? మొన్న నవంబర్లో జరిగిన ఎన్నికలు కానీ మొన్న మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు కానీ రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టింది తెలంగాణ ప్రజలు. వాళ్ళు ఇచ్చిన మాట తప్పిరు కాబట్టి వాళ్ళు ప్రజలకు ఏం చేయలే కాబట్టి వాళ్ళని బొందబెడితే వాళ్ళకి కొంచెం మైండ్ బ్లాక్ అయ్యి స్టేజ్ల మీదకి వచ్చి 10-20 మంది కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకొచ్చి నిన్న ధర్నా చేసి ఉన్నారు. ఆ ధర్నాలో వనపర్తి నియోజకవర్గంలో ఆయన మాజీ వ్యవసాయ శాఖ మంత్రి ఆయన నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నాడు. అది మోటార్లు రెడీ చేసినాం, వైర్లు రెడీ చేసినాం, ఫీజులు రెడీ చేసినాం, స్టార్టర్లు రెడీ చేసినాం, బటన్ ఒత్తలేరు, బటన్ ఎందుకు ఒత్తలేరు అని. నేను ఇక్కడ ఈ వేదిక నుంచి మీరు అడిగినారు కాబట్టి చెప్తున్నాం. రేపా ఎల్లుండా మీరు మీడియా వాళ్ళు ఆయనకు కూడా ఫోన్ చేయండి, మేము కూడా వస్తాం. పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన మోటార్ రెడీ ఉంది, కానీ ఎల్లూరు రిజర్వాయర్లో దాని కెపాసిటీ ఎంత వర్క్ కంప్లీట్ అయిందా అది ప్రూవ్ చేయమనండి డిసెంబర్ 3 వరకు. దాని తర్వాత ఎల్లూరు నుంచి ఏదులకు వచ్చే కెనాలు 14-15 కిలోమీటర్లు ఉంటుంది. దానిలో నేను డీటెయిల్స్ తెప్పించుకున్నాను. నేను 15 లక్షల క్యూబిక్ మీటర్లు ఆర్డర్ రాక్ పెండింగ్ ఉంది, కొన్ని బ్రిడ్జిలు కావాల్సి. సో 15 లక్షల క్యూబిక్ మీటర్ ఆర్డర్ రాక్ చేయాలంటే మినిమం నాకు తెలిసి నేను కాంట్రాక్టర్ కాబట్టి 6 నుంచి 8 నెలలు పడుతుంది. మన బటన్ వస్తే నీళ్ళు ఎక్కడ పోతే ఆడికి వచ్చి ప్రూవ్ చేయాలి. ఆయన తెలివి ఉండి మాట్లాడుతుండా, తెలివి లేక మాట్లాడుతుండా, మైండ్ మోకాళ్ళకు వచ్చిందా, అక్కడికి వచ్చి ఆయన అక్కడికి నిజంగానే ఆయన మోటార్ ఆన్ నీళ్ళు ముందుకు పంపించగలిగితే మేము తప్పైందని చెప్తాం. లేకపోతే దరిదాపులు వనపర్తి నియోజకవర్గం తరిమి కొట్టిండ్రు. తెలంగాణ రాష్ట్రంలో కనిపించకుండా పోవాలి ఆయన. దీనికి ఛాలెంజ్ అని నిరంజన్ రెడ్డికి ఇక్కడి నుంచి మేము ఛాలెంజ్ చేస్తున్నాం.